ప్రసాదం తీసుకో బాబు. అమ్మా, నాకు ప్రామిస్ చేసా, గుర్తుందా? ఏమిటా అది? నాకు కుక్క పిల్లని కొనిస్తా అన్నావు. దాందే ఉంది, సాయంత్రం కొనిస్తాను. టామీ, టామీ, భలే ముద్దుగా ఉంది గోపి నీ కుక్క. అవును, పిలవగానే వచ్చేసింది. దీనికి చాలా తెలుసు. నేను కమ్మానంటే వచ్చేస్తుంది, జంప్ అంటే ఎగురుతుంది, సిడౌన్ అంటే కూర్చుంటుంది. గోపి, ఇది భౌగోళం అంటే ఏం చేయాలరా? పిల్లలు రెండు స్వీట్స్ పెడతాను. అందులో వచ్చే ఆదివారం రేడియోలో మీ ప్రోగ్రాం ఉంది. నాటకం అంతా కంఠస్థం చేశారా? నే బాగా చదివానమ్మా. నా ముసలి బాబు వేషం నాకు బాగా వచ్చేసింది. చిట్టి, నీకు కొంచెం కొంచెం తప్పులు వస్తారా? అయినా నీ ముసలి బాబు వేషం కంటే నా కోతి వేషం చాలా కష్టం తెలుసా? అవునవును. ఒరే చిట్టి, నువ్వు అసలే కోతివి, నీకేం కష్టం? ఏ టామీ, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా. ప్రోగ్రాం అయిపోయాక బిస్కెట్లు కొనిస్తా, సరేనా? అసలు దీని ఇంటిదే రోజులు వచ్చుంటే ఏ గొడవ ఉండకపోను కదరా. ఇదిగో టామీ, ప్రోగ్రామ్ గొడవ చేసావా తాబిగత్తా. పదండి. అపన తన మన మారోరే బైరనమను. అయ్య బాబు, మొదటి ఒక దిక్కుమాలి ఒక నీకే వచ్చింది. అవతల రికార్డింగ్ జరుగుతుందా? పోవే పోవే. ఏంటి బాబు, ఏంటి టామియా? అది నీ కుక్క బాబు. అది ఇప్పుడే ఇట్టెళ్ళింది బాబు, ఇట్టెళ్ళింది. గోపి, సీత, అనవసరంగా నువ్వు కంగారు పడకమ్మా. నీరసం వల్ల తూలిపడి ఉండొచ్చు. ఎక్స్రేలు తీసాం, అన్ని టెస్టులు చేశాం. రేపు రిపోర్ట్స్ వస్తే అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. డాక్టర్,